లోక్సభ స్థానం దేశంలోనే అతి అవును. పెద్ద లోక్సభ అవును. నియోజకవర్గం. అవును. అక్కడి నుంచి విజయం సాధించడం తోటి రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు మళ్ళా అక్కడ మొదలైందనేటటువంటి విషయాన్ని గమనించాల. 2019లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వర్కింగ్ గారికి ఒక ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చింది. ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అవును. గా కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చారు. 2018 నుంచి 2021 వరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మల్కాజిగిరి లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. అయితే 2021లో కాంగ్రెస్ పార్టీ అంటే 2023 శాసనసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి ముందు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో మార్పులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో, సంస్థాగత నిర్మాణం చేస్తున్న సందర్భంలో 2021లో రేవంత్ రెడ్డి గారిని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అది ఒక కీలకమైనటువంటి బాధ్యత రావటం జరిగింది. 2021లో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు 2023 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలవటమే కాకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీని గెలుపు బాట పట్టించారు. గెలిచి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్ 7న బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో జరిగినటువంటి ఒక మైలురాళ్లుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందాక మీరు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అనంటే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి రేవంత్ రెడ్డి గారు చేరుకున్నారు అనేటటువంటి ఒక మాట చెప్పారు శ్రీకాంత్. నిజంగా ఈ 20 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు, అనేక విజయాలు సాధించారు అనేటటువంటి విషయాన్ని గమనిస్తే, అయితే నో డౌట్ ఎట్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఒక హార్డ్ వర్కర్. దీన్ని మనం ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా ఒప్పుకోవాలి. అంతకంటే కూడా రాజకీయ ఎత్తుగడలు వేయటంలో ఒక బ్రహ్మాండమైనటువంటి నేర్పరి. ఆ నేర్పరితనంతో మీకు 54 ఏళ్లకే ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చారు. 20 ఏళ్లకే ఒక అత్యున్నత రాజకీయాల్లో 20 ఏళ్ల ప్రస్థానంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చారు. నేర్పరి ఎందుకు అంటున్నారు? వీటితో పాటు ఇంకొకటి యాడ్ చేయాలి సార్. ఒక్క మాట శ్రీకాంత్ ఒక్క మాట చెప్పినట్టు మీరు యాడ్ చేయండి. తనని నేర్పరి అని ఎందుకు అన్నానంటే, తనని తాను ఎలివేట్ చేసుకునేటటువంటి క్రమంలో ఆ టాప్ లీడర్షిప్ తోటి పోటీ పడాలనేది తనకున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో భాగంగానే కొడంగల్ నియోజకవర్గంలో 2023లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నప్పటికీ కూడా కామారెడ్డి వెళ్లి, తనకి నియోజకవర్గం సంబంధం లేనటువంటి నియోజకవర్గములైన కామారెడ్డికి వెళ్లి అక్కడ పోటీ చేస్తున్నటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పోటీ చేశారు. అంటే నేను కేసీఆర్ తోటి ఈక్వలెంట్, నా పోటీ కేసీఆర్ తోటే అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ ఇవ్వటం రాజకీయాల్లో ఏంటి అంటే, కేసీఆర్ తర్వాత ఎవరు అనంటే అన్డౌటెడ్ గా రేవంత్ రెడ్డి పేరు రావాల్సినటువంటి అనివార్యతను క్రియేట్ చేసే ఒక నేర్పరితనంతో కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు అనేటటువంటి విషయం. అఫ్ కోర్స్ అక్కడ ఓడిపోవచ్చు. 2018లో కొడంగల్లో ఓడిపోయారు, 2023లో కామారెడ్డిలో ఓడిపోయినప్పటికి కూడా ఆ ఓటమి తాలూకు ప్రభావము తన రాజకీయ జీవితంలో పడకుండా నెక్స్ట్ ఇమీడియట్ గా తన ఎత్తుగడలతోటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మీ సబ్మిషన్ ఏంటది శ్రీకాంత్? ఏమో సబ్మిషన్ అంటే సార్, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇందాక 20 ఏళ్ల ప్రస్థానంలో అదే మహబూబ్ నగర్ నుంచి బలమైనటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. విఠల్ రావు ఉండొచ్చు, ఇందాక మీరు చెప్పినట్టు గురునాథ్ రెడ్డి ఉండొచ్చు, లేదంటే డీకే అర్నో లాంటి బలమైనటువంటి నేతలు ఉండొచ్చు. బట్ ఇందులోంచి కూడా ఒక మారుమూల ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా రావడం ఒకటి అయితే, రాజకీయంగా తనను తాను చెక్కుకుంటూ ప్రజల్లో ఒక మాస్ లీడర్గా గుర్తింపు పొందడం ఒకటైతే కనుక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దట్టు సౌత్ ఇండియాలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పిల్లర్గా మారే స్థాయి వరకు కూడా చేరుకున్నారనుకోవచ్చు కదా శ్రీకాంత్? ఒకటి, మహబూబ్ నగర్ రాజకీయ నేపథ్యాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీలో మహబూబ్ నగర్ నుంచి 2 పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. రేవంత్ రెడ్డి మూరు అతను. మల్లికార్జున్ ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. మల్లు అనంతరాములు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు, పార్లమెంటు సభ్యులుగా పనిచేశారు. అక్కడ బలమైనటువంటి నాయకులు విఠల్ రావు గారు గాని, పులివీరన్న గాని, మీరు చెప్పినటువంటి డీకే అరుణ లాంటి వాళ్ళు గాని, మల్లు రవి లాంటి వాళ్ళు గాని, చిన్నారెడ్డి లాంటి వాళ్ళు గాని, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు గాని, పులివీరన్న లాంటి వాళ్ళు గాని, వీళ్ళందరూ ఒక బలమైనటువంటి నాయకత్వము కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ టీడీపీని ఒక బలమైనటువంటి పార్టీగా నిలబెట్టడంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనంటే,
రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ చూస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలోనూ దక్షిణాదిలోనూ ఒక బలమైనటువంటి నేతగా ఎదగటానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే తను ఒక మాట ఏం చెప్పారు అనంటే 2034 దాకా నేనే ఉంటాను, 2034 తర్వాత నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఇటీవల మనం చూసాం. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు శ్రీకాంత్, ఏమన్నారనంటే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఈ స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగారు అనే దానికి నేను కొద్దిగా డిస్ప్యూట్ అవుతున్నాను. ఎందుకు అవుతున్నానంటే రేవంత్ రెడ్డి బలం ఎక్కడుందో చెప్తాను. రేవంత్ రెడ్డి బలం ఏంటి అనంటే, ఒకటి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురునే కదా 1992లో గీతమ్మని రేవంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నటువంటి సందర్భం. జైపాల్ రెడ్డి వాళ్ళ రాజకీయ నేపథ్యము రేవంత్ రెడ్డి గారికి కలిసి వచ్చింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఒకటి. రెండోది, బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో రెడ్లు ఎంత బలమైనటువంటి రాజకీయాలు నడుపుతారు. కాబట్టి అదే బలమైన సామాజిక వర్గం తనకి కలిసి వచ్చింది అనేటటువంటి అంశాన్ని చూడాలి. మూడోది, పార్టీ రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పటికీ కూడా అదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచారు. తర్వాత 2007లోనే తను బలమైనటువంటి టీడీపీలోకి రావటం వల్ల ఆ టీడీపీ బలము, రేవంత్ రెడ్డి బలం కలిసి రేవంత్ రెడ్డిని ఒక బలమైనటువంటి నాయకుడిగా నిలబెట్టింది. అదే రేవంత్ రెడ్డి గారు ప్రజాశాంతి పార్టీలోనో లేకపోతే జై భీమరావు పార్టీలోనో చేరితే ఈ స్థాయికి వస్తారా? మనం మాట్లాడుకోవాల్సినటువంటి వాస్తవాలు మాట్లాడితే, ఒక చిన్న పార్టీలో, ఒక గుర్తింపు లేనటువంటి పార్టీలో రేవంత్ రెడ్డి గారు చేరి ఉంటారు. అందుకే నేను ఏమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఎత్తుగడలు, రేవంత్ రెడ్డి గారి నేర్పరతనం, రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యూహాలు తన బలంతో పాటు ఇంకా బలాన్ని యాడ్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టే నాటికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 28% ఓటు బ్యాంక్ కలిగినటువంటి పార్టీ. మామూలు విషయం ఏమి కాదు. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో చేరే నాటికి ఆ పార్టీ 94 శాసనసభ్యులతోటి బలంగా ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి పార్టీ.